ఓ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ పిల్లలుగా సమకూర్చబడి ఉన్నాము. ఈ గృహానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో నువ్వు అద్భుత కార్యములను చేయాలని ఇదిగో బట్టి నేలతో వచ్చి ఉన్నటువంటి మా హృదయాలను నీ గాయపడిన హస్తముతో తడిపి నాయన ఫలింప చేయగలిగినటువంటి వర్తమానాన్ని ఈ గృహములోను మా హృదయములోను నాటమని, అవి స్థిరస్థాయిగా నిలబడేలాగా నీ కృప చొప్పున మమ్మల్ని వాడుకొనుమని, ఈ దీనదాసుని నీ శిలోసాటును మరుగుపరిచి నీవే మహిమ పొందుతూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వినయముతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ వర్తమానాన్ని చదివినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రార్థన ఎలా చేయాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా చెబుతూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు? ఇంతకు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 8 అధ్యాయాల వరకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దీనిని మనము కొండమీది ప్రసంగము అంటాం. ఈ కొండమీది ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థన ఇలా చేయాలండి అని చెప్తూ ఉన్నాడు. తన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళతో మీరుండే పద్ధతి, మీరు ఉండవలసిన విధానము, మీరు మాట్లాడవలసిన విధానము ఇది అని వారికి వివరిస్తున్నారు. ఇంతకు వచ్చినటువంటి ప్రజలు ఎవరు? వాళ్ళు ఏమండి చెప్తారా అండి? ఆలోచన చేస్తారా? ఒకసారి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన జన సమూహములను చూసి కూర్చుండగా, ఇక్కడ ఆ జన సమూహములను చూసి అని లేఖనము మనతో మాట్లాడుతుంది అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు పుట్టినటువంటి వంశం ఏది? యూదా వంశము, గోత్రము. ఇప్పుడు అక్కడ ఆ జనములు అనగానే ఎవరు వచ్చినట్టు? ఇప్పుడు అక్కడికి యూదా జాతి వాళ్ళే వచ్చారు. వీళ్ళకి తెలియదండి ప్రార్థన ఎలా చేయాలో. ఏమండి, నాకు వచ్చిన అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చినటువంటి ఆ జనులు, గుమ్ము కూడినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు. యేసు ప్రభు కంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే, మనము యాకోబు యొక్క గోత్రం నుంచి చూసుకుంటూ వస్తే యేసు ప్రభు పుట్టింది యూదా గోత్రంలో పుట్టాడు. అంటే ఇప్పుడు యూదా గోత్రములో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ పూర్వీకులైనటువంటి అబ్రహాము, ఇసాకు, యాకోబుల గురించి తెలియదా? వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో తెలియదా? అందుకే ఈ గృహానికి సంబంధించి పొద్దుటే ఒక పోస్టర్ పెట్టుకున్నాను, ఒక అంశాన్ని పెట్టుకున్నాను. ఏంటంటే, క్రైస్తవులలో క్రీస్తు ప్రార్థన రావాలి ముందు. అంటే క్రైస్తవులలో లోపం ఉంది అందరికీ, గృహానికి కాదండి, మనందరికి కూడా ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, మైసూరు బోండాలు మైసూరు లేనట్టు. ఇందాక అయ్యగారు చెప్పినట్టు క్రైస్తవులలో క్రీస్తు కనపడట్లేదు. ఒక డాక్టర్ దగ్గర మెడిసిన్కు సంబంధించినటువంటి లాంగ్వేజెస్ మాట్లాడడం వల్ల ఇతను మెడిసిన్ అని చెప్తున్నాం మనం. ఒక ఇంజనీరింగ్ వచ్చేసి ప్లానింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇతను ఇంజనీరు అని చెప్తున్నాం మనం. అదే ఒక లాయర్ వచ్చేసి ఒక న్యాయం గురించి, అంటే ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఇతను పలానా అని చెప్తున్నాం మనం. కానీ క్రైస్తవుడిగా ఏమైనా చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా? మన ఆ పెదరాయాలనే క్రైస్తవుడు భలే మాట్లాడతాడు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, మన మాట, మన ప్రవర్తన వీళ్ళు పలానా అని చెప్పేలాగా ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు అనబడాలి. అంటే క్రైస్తవులలో క్రీస్తును గురించినటువంటి ప్రార్థన కానీ, క్రీస్తుని గురించినటువంటి ప్రవర్తన కానీ, క్రీస్తుని గురించి నేర్చుకోవలసిన విషయాలు కానీ ఏమీ లేవు. నేటి దినాన క్రైస్తవులు కూడా అలాగే ఉండిపోయారు. అందుకే యూదులందరినీ పోగు చేసి వాళ్ళకి అసలు ప్రార్థన చేసే విధానాన్ని చెప్తున్నాడు ప్రభు. అయ్యా, మీరు ప్రార్థన ఎలా చేయాలో ముందు నేర్చుకోండి. ఈరోజు క్రైస్తవులకు కూడా ప్రభు చెప్తున్న మాట అదే. క్రైస్తవులమని పేరు పెట్టడం కాదు, క్రైస్తవుడుగా బ్రతకడం కాదు, అసలు క్రైస్తవుడికి ఉండవలసిన ప్రధానమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణాన్ని మనం అందరం, ఇంక్లూడ్ ఈ గృహమని కాదు, ఇంక్లూడ్ నేను, అందరం కూడా ఏం చేస్తున్నామంటే మర్చిపోయాం.
ఏమనుకున్నామంటే నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కుమార్తెను అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, అందరం అదే అనుకుంటున్నాం. కానీ ఈ వాక్యాన్ని రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే నాకు అర్థమైంది, ప్రభు ఇంతమంది వస్తే అసలు యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన సంవత్సరాలు ఏంటండి? 32.5 సంవత్సరాలు బ్రతికాడు. 32 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తికి అనుభవం ఎక్కువ ఉంటుందా? అనుభవం ఎక్కువ ఉంటుందా? 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుందా? ఏమండి? ఇప్పుడు తల్లిగారు ఉన్నారు, తల్లిగారికి అనుభవం ఎక్కువ ఉందా జీవితం పట్ల? నాకు ఎక్కువ ఉంటుందా? తల్లిగారికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రభు మరి అంతమందిని పోగేసి ఈయన చెబుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు నడిచే పద్ధతులు, వాళ్ళు ప్రభువుని ఆరాధించే విధానము, వారు ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతులు, వారి యొక్క మాట విధానము అన్నిట్లో కూడా చాలా తేడా ఉంది, వ్యత్యాసము ఉంది అంటాం మనం. బైబిల్ ప్రకారంగా చూస్తే చాలా చాలా వ్యత్యాసము కనబడుతుంది. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు అసలు లోకానికి వచ్చింది ఎందుకు? పాపముతో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు పాపంతో ఉన్నారా అంటే ఏమైపోయారంటే వీళ్ళు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. అంటే సగమేమో ప్రార్థన చేసే పద్ధతి, సగమేమో లోకములో అల్లరి చేసే పద్ధతిలో ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళని కరెక్ట్ చేయవలసిన పద్ధతి ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని వచ్చినటువంటి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన విధానాన్ని చెప్పారు ప్రభు. ఈ గృహంలో కూడా మనమందరము కూడా ఒక ఇంటి వారులము. ఇంటి వారు అన్నప్పుడు ఇంట్లో ఉండవలసినటువంటి పద్ధతులు మనం అందరం పాటించాల్సిందే. ఏ ఒక్కరు కూడా నేను ఈ పని చేయలేను అనుకుంటే ఆ పని ఏమైపోతుందంటే మరుసటి రోజుకు వాయిదా పడిపోతుంది. ఆ వాయిదా పడ్డప్పుడు ఏమవుతుంది? గొడవ అయిపోతుంది. ఇదిగో నువ్వు చేయవలసిన పని ఆగిపోయింది కదా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నేను చేస్తే నా పని ఆగిపోతుంది. అంటే ఒక కుటుంబంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. దేవుని సంఘములో కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. మనకి అక్కడక్కడ ఈ వాటర్ ఇప్పుడు వాగు ఉందనుకోండి, వాగు ఎక్కువ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్గా వాటర్ పోకూడదు అనేసి అక్కడ ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తారు. ఎందుకు? ఈ ఎండాకాలం వచ్చినప్పుడు జంతువులకు కానీ జీవరాశులకు కానీ వాటర్ అనేటువంటిది స్పెషాలిటీస్ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కడుతూ ఉంటారు. దానితో పాటు భూగర్భ జలాలు కూడా ఎక్కువగా మరి ఫిల్టరేట్ చేసుకోవడానికి, అంటే ఎక్కువగా ఉండడానికి, నిల్వలు ఉండడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందరికి తెలుసండి. మరి మన కుటుంబంలో మనకే సఖ్యత లేకపోతే, అంటే ఒకరి ఎడల ఒకరము గుణగణాలను పరిశీలన చేసుకోకపోతే ఎంత అంతరాయాలు జరుగుతాయండి, కుమ్ములాట్లు వచ్చేస్తాయి కదా. ప్రభు కూడా అదే నేర్పిస్తున్నారు, ఎలా ఉండాలో. నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు రాత్రి ప్రార్థన విధానాన్ని ప్రభు చెప్పడం ఏంటి? అసలు మీరు ప్రార్థన చేయవలసింది ఎందుకు అంటే అసలు మీరు చేయకపోయినా ఏం కాదు అనుకున్నారు ఇన్ని రోజులు. ఎందుకు? మీకు కావలసింది ప్రభు ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నారు, మీకు తెలుసు అవన్నీ. కానీ మీరు అడుగకపోతే ఇవ్వను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే అడగాలి కదా. ఇప్పుడు ఈ గృహం ఏం అడగాలి? ప్రభువా, నా పరిస్థితిని నువ్వు మార్చాలి, నా పద్ధతిని నువ్వు నేర్పాలి. ఇది ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తారా, నేర్పరా? ఒక టీచరు పిల్లవాడికి ఎలా శుభ్రంగా ఉండాలో ఫస్ట్ అదే నేర్పిస్తారు. ఏం తినాలో ఏం తినకూడదో నేర్పిస్తారు. ఏ టైంకి రావాలో ఏ టైంకి వెళ్ళాలో నేర్పిస్తారు. అన్ని నేర్చుకుంటేనే ఒక ఉద్యోగంలోనికి వాడు క్రమశిక్షణతో పెరుగుతూ వచ్చాడు కనుక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి దొరకాడు. క్రైస్తవమైన మనం అంటే మనం ఎప్పుడు మైసూరు బోండాలాగా ఉండిపోతే అంటే మైసూరు బోండాలు ఏముండదు, మైసూరు ఉండదు. క్రైస్తవులో కూడా క్రైస్తవ లక్షణాలు కనపడట్లేదు. అంటే ప్రార్థనను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరిచేస్తున్నాం. ఒకసారి ప్రార్థన ఎలా చేయాలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెబుతూ వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన విధానాన్ని బోధించేటప్పుడు కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలను కూడా మనం ధ్యానం చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. 18వ అధ్యాయం అనుకుంటాను. దినవృత్తాంతాల గ్రంథము
రెండవ దినవృత్తాంతాలు 16:9 ఒకసారి చూడండి. అది దేవునికి మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు మనము ప్రభు అందరికి చెప్పాడు, ఈరోజు ఈ గృహానికి కూడా చెప్తున్నాడు. ఎడల ఆ యథార్థం ఉదయము గల వారిని ఆ బలపరచుటకై ఆ యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయిస్తుంది. చాలండి. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, మనం కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాము. మోకాళ్ళు లేయగానే టీవీలో ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన మనసు ఏమైపోతుంది? మోకాళ్ళు వేసి ఉన్నా కానీ ఎందుకు వెళ్ళిపోయింది అంటే మా హృదయం ఏమైపోయినట్టు? యథార్థతను కోల్పోయిందండి. ఎందుకు? ప్రభు ఇక్కడ పక్కన కర్ర పట్టుకుని లేడు. ప్రభు మన పక్కన తాళం వేసి లోపల ఉండిన ఆయన గదికి బేరం పెట్టలా. శ్వేత జీవులు అయిపోయాం మనం. ప్రభుకు భయపడిన వారు అయిపోతున్నాం. ప్రభు చూడట్లేదు, ప్రభు ఇక్కడ లేడు. నేను ప్రార్థన చేయాలనుకున్నప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి చెప్తున్నాను. యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బలపరచడానికి వస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన హృదయం అంటే ఈ హృదయంలో ఏముండాలి అంటే, ఇదిగో ఈ టైంకి నేను ప్రార్థన చేయాలి. నేను మొన్నటి దినాన ఒక ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి వచ్చేసరికి 2 అయింది. 4 గంటలకు మామూలు అయిపోయింది. మళ్ళీ ప్రార్థనకి 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. నిద్ర లేదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యథార్థంగా ఉండాలి మన పరిచర్య. నేను క్రీస్తు కుమారుణ్ణి, యథార్థంగా ఉండాలి. నా టైం టేబుల్ ఇది. ఈ టైంకి నేను ప్రార్థన ఇందాక అన్నయ్య అంటున్నాడు, మీకు ఉదయం చేద్దాం అనుకున్నాను బ్రదర్, కానీ మీరు లైన్కి వెళ్ళిపోతారు. ఒక టైం టేబుల్ ఉండాలి మనకి. ఇదిగో అబ్రహాము కరెక్ట్ గా 9 అయిందంటే పనికి పోయి వచ్చి ప్రార్థన చేసి ఒక అర్ధ గంటలో పడుకుంటాడు. ఇది లేదు మనకి. క్రైస్తవులకనే కుటుంబాలలో, క్రైస్తవులు అనబడుతున్న సంఘాలలో ఒక టైం సెన్స్ అనేది ఫాలో అవ్వట్లేదు ఎవరు కూడా. అందుకే దేవుడు మనకి మేలులు చేయి నాయనా అంటే ఎక్కడ చేస్తాడు? ఇంకా కీర్తనకారుడు అంటాడు, నరులను దేవుడు దీవించాలని వచ్చినప్పుడు నీ పాపములు అడ్డుగా వచ్చును అంటాడు. నీ పాపములు అడ్డుగా వచ్చాను. దేవుడు ఇవ్వడానికి అన్ని సమకూర్చుకొని వస్తే మనము చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది అడ్డు తెరగా పడిపోయింది. అడ్డు తెరగా పడిపోయినప్పుడు ఇప్పుడు పైన కూడా ట్యూబ్ లైట్ పెట్టాము, బల్బ్ వేద్దాం అనుకున్నాము, కిందేమో ఇట్లా సీలింగ్ లాగా వేసేసాము, షారీస్ పెట్టేసాము. లైట్ కింద పడుతుందండి. ఎందుకని పడదు? అడ్డ ఏం పెట్టాము? ఎన్ని లైట్లు పెడితే మాత్రం వేసుకో అంటే మన ప్రార్థన చేయాలి అనేటువంటి తలంపు మనలో లేనప్పుడు, మన లోపల లేనప్పుడు, ఆ టైంను మనం దేవునికి ఇవ్వలేనప్పుడు ఏం ప్రయోజనం? ఏ ఆదివారాలు, ఏ పండగలు, ఎన్ని ఆల్ నైట్లు, ఎన్ని శుక్రవారాలు, నువ్వు ఎన్ని ప్రార్థనలో పాల్గొన్నా నీ హృదయం మారకపోతే అంత కూడా వ్యర్థమేనండి. ఇప్పుడు సీజన్ కాబట్టి వ్యవసాయం పని చేస్తుంటాం మనందరం. వ్యవసాయ పని చేయాలి అన్నప్పుడు షాప్ లో ఉన్నటువంటి విత్తనాలు తీసుకొని వెళ్ళి పొలంలో చల్లొచ్చుగా. చల్లొచ్చు అంటే అట్లా ఏం చేయాలి? దాన్ని హల్లెలూయా సదనము చేయాలి. సదనము చేసిన తరువాత చెత్తనంతా ఏరి, ఎంత జాగ్రత్త కలిగి చేస్తాం మనం వ్యవసాయం పనులు. చేస్తామా లేదండి? అందరం వ్యవసాయం చేసే వాళ్ళమే కదా, చేస్తాం కదా. చెత్తనంతా తీసి పక్కకేస్తాం. ముందు ట్రాక్టర్తో అంతా దాన్ని దుగ్గు చేసేసి ఒక దుక్కి చేసేసి దాన్ని చెత్తను తీసి పక్కకి కాలబెట్టేసి అప్పుడు గింజలు తీసుకొని వచ్చి దాంట్లో వేసి మొలకొచ్చేంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం కదా. ఎందుకని? అది మన కష్టార్జితం, మన పంట. అది పండితేనే మనము తింటామని. మరి ప్రభువు కూడా నీ హృదయాన్ని అలాగే చూస్తున్నాడు. నీ హృదయం కూడా యథార్థంగా ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఈ ఒక్క వాక్యాన్ని నమ్మండి. దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము, ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి, ఎప్పుడు ఈ గృహంలో ఆ మాట వినపడాలి. యథార్థంగా నేను ప్రార్థన చేస్తే నన్ను బలపరచువాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2వ రాజుల గ్రంథంలో మరి బైబిల్ తీయకని మామూలు చెప్పేస్తాను, సమయం అవుతుంది కనుక. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 33 అనుకుంటాను. ఏలియా గారి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఈ అధ్యాయంలో ఆ కర్మేలు పర్వతం పైన
ప్రకారముగా వారు ఆ యెహోవా యందు భయభక్తులు గారు వారి ఉండి ఆ తాము ఏ జనుల నుండి పట్టబడిరో మొదటి రాజులు రెండో రాజు మొదటి రాజులు అన్నాయి. మొదటి రాజులు 18వ అధ్యాయము 37వ వచనం అనుకుంటాము. ఒకసారి గృహ నిర్వాహకుడు 37 గృహ నిర్వాహకుడు మొదటి రాజులు 18:37. సరే అది తీసి ఉంచండి, నేను చెప్తున్నాను క్లుప్తంగా. ఇక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు, 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ఏలియా యథార్థమైనటువంటి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ యొక్క 400 మంది ప్రవక్తలు అన్యజనులకు ఆరాధించేటువంటి వారు ఒకవైపు నిలబడ్డారు. ఇప్పుడు ఎవరు బలవంతులు చెప్పండి? 400 మంది కనబడుతున్నటువంటి వాళ్ళు బలవంతులుగా కనబడతారా? ఒక్కడిగా నిలబడినటువంటి వారు బలవంతులుగా కనబడతారా? కరెక్ట్ చెప్పారు సారు. 400 మందిని చూస్తే మనం ఏమైపోతామంటే జంకిపోతాం, భయపడిపోతాం. వామ్మో వీళ్ళ తరపున ఇంతమందా? పెళ్లికి ఎవరన్నా పిలిపించినప్పుడు వామ్మో మీ బంధువులు చాలా మంది ఉంటారంట కదా, అంతమంది మాకు వద్దండి, మీ తరపు నుంచి ఒక 10 మంది రండి సరిపోతారంటారు. భయం అంటే జనాలను ఎక్కువ మందిని చూస్తే భయపడిపోతాం. కానీ ఏలియా భయపడలేదండి. ఎందుకంటే ఇతను యథార్థంగా దేవుడికి ప్రార్థన చేసేవాడు. 17వ అధ్యాయము మొట్టమొదటి ఆ వచనాలలోనే ఇతని యొక్క క్యారెక్టర్ ను మనకు పరిచయం చేస్తారు. అతని యొక్క క్యారెక్టర్ ఏంటో, దేవుని కొరకు నేను రోషము కలిగినటువంటి వాడేమో అంటాడు. ఎవరి కొరకు? దేవుని విషయంలో, కుటుంబం విషయంలో కాదు, అన్నదమ్ముల విషయంలో కాదు, రక్త సంబంధాల విషయంలో కాదు, దేవుని కొరకు నేను రోషం కలిగిన వాడను. ఇదిగో నేను ఒక్కనే మిగిలాను, నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, యెహోవా దేవుడు గొప్పవాడా, బయలుదేవతలు గొప్పవాళ్ళ అనేటువంటి కాన్సెప్ట్, అంటే పందెము, ఒక గేమ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఈ గేములో ఎవరు బలవంతులుగా కనబడతారంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళే బలవంతులుగా కనబడతారు. కానీ నిన్ను నన్ను ఏలియాను కూడా ఆ రోజు బలపరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంతే మాట. ఇప్పుడు చదవండి 37వ వచనాన్ని. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అక్కడ ఏమి జరుగుతుంది అని అంటే, ఈ 400 మంది ప్రవక్తలు ఒక 2 పశువులను కోసి, ఒకటి ఏలియా ఒకటి వీళ్ళు పంచుకొని, ఆ రెండిటిని కలిపి, అంటే వేరువేరుగా ఏలియాకు ఒకటి, ఈ బయలు ప్రవక్తలు ఒకటి, రెండిటిని ఆ యొక్క కట్టెల పైన పేర్చి, ఏ మనుషుడు కూడా ముట్టించుకోకుండా ఆకాశము నుండి అగ్ని దిగి ఆ యొక్క పశువు కాలిపోవాలి. అది పందెం వాళ్ళిద్దరికి. గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఈ విధానంలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క విధానం ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ పద్ధతిలో గేమ్ స్టార్ట్ అయినప్పుడు, ఇద్దరికి పందెం వార్ జరుగుతూ ఉన్నప్పుడు, ఎవరు గొప్ప వాళ్ళు అనేటువంటిది బయట జనాలు వినబడాలి, తెలుసుకోవాలి, సాక్ష్యం బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నిజమైనటువంటి బలము బయటపరచబడుతుంది. ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరే స్టార్ట్ చేయండి అని చెప్పి ఏలియా గారు అన్నప్పుడు, అక్కడ ఉదయం కాలము నుంచి సాయంకాలము వరకు ఏ అగ్ని కూడా ఆ ప్రవక్తల యొక్క మాంసము పెట్టినటువంటి కట్టెలను దహనం చేయలేకపోయింది, అంటే కాల్చివేయలేకపోయింది. సాయంకాలం అయిపోయింది, ఇక చీకటి పడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఇదిగో ఏలియా, మేము ఓడిపోయాం, మేము ఎంతమంది ఉండి కూడా మాకు ఇంతమంది ఆరాధ్యం అనుకున్నాం, కానీ ఎవరు మాకు సహాయము రాలేదు, కాబట్టి సరే ఈ సమయాన్ని నీకు ఇస్తున్నాం, నువ్వు కాని చేయమని అన్నప్పుడు, అప్పుడు ఏలియా మాట్లాడుతున్న మాట అండి ఇది. 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవాయైన నీవే దేవుడివై ఉన్నావు. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములో నీ తట్టుకు తిరగజేయుదేమని. వారి హృదయములు నీ తట్టు తిరగాలి. ఇప్పుడు ఎవరిని బట్టి? ఏలియా చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విధానం ఏదో అని కాదండి. అక్కడ అసలు దేవుడు ఎవరు అనేదే కదా అక్కడ ప్రారంభమైన యుద్ధం, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ పందెము, అక్కడ ప్రారంభమైనటువంటి పెనుగులాటలు ఎవరు దేవుడు అనే విషయంలోనే. కాబట్టి ఇదిగో నా మాటలు ఏదో చేయటానికి కాదు, నీవు నిజమైన దేవుడు అని వాళ్ళ హృదయం నీ వైపు తిరగాలి. ఈ జనులకు ఒక్క నిమిషం.
వీళ్ళ హృదయము నీ వైపు తిరగాలి. అంటే ఇతను చేయించినటువంటి ప్రార్థన చూడండి ప్రియులారా. అప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో అహాబుతో గొడవ పెట్టుకున్నాడు. రాజుతో వెళ్ళి చెప్పాడు, నువ్వు చేసిన పద్ధతి మంచిది కాదు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టి ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు వర్షం పడదని చెప్పేశాడు. ఇప్పుడేమో ఆ రాజు కింద ఉన్నటువంటి ప్రవక్తలతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఎవరి కోసం ఇదంతా? దేవుని కోసం అండి. అంటే ఈయన హృదయం ఎంత యథార్థంగా ఉందో చూడండి ప్రియులారా. అందుకే అన్నాడు కదా దినవృత్తాంతాల గ్రంథంలో, యెహోవా యందు యథార్థ హృదయము కలిగి ప్రార్థన చేసే వారిని నేను బలపరచువాడను అన్నాడు. ఏలియాను అలాగే బలపరిచాడు. బలపరిచి ఆ యొక్క అగ్నిని ఆకాశం నుండి దింపాడు. మిగతా వచనాలు చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. ఇదిగో నా ప్రార్థన ఆలకించి వారి హృదయాలు నీ వైపు తిరగాలి అంటే నువ్వు ఆకాశం నుంచి అగ్నిని పంపించు. అప్పుడు ఆ ఏలియాకి ఇచ్చినటువంటి భాగము ఏదైతే పశువు ఉందో అన్ని కూడా కాల్చివేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బలవంతుడు ఎవరు చెప్పండి? ఏమండి? యథార్థ హృదయము కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు నేను ఆలకిస్తాను, నేను సంచరిస్తున్నాను. మీరు అనుకుంటున్నారేమో దేవుడు చూడట్లేదు. ఇలా చెప్పాను కదా, దేవుడు చూడట్లేదు కాబట్టి నేను టీవీ ఆన్ చేశాను, బ్రేకింగ్ చేసి వచ్చి వెళ్ళిపోయాను. నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాను, వీళ్ళు కాలింగ్ బిల్ కొట్టారు, బయట మా బంధువులు వచ్చి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకునేసరికి ప్రార్థన టైం అయిపోయింది. ఇంకెక్కడ ప్రార్థన నాది? అంటే మన మానవుల యొక్క సాకులండి అవి, మానవుల యొక్క ఉద్దేశాలు అవి. ఒకవేళ ఇందాక అయ్యగారు చెప్పినట్టు జక్కయ్య కూడా నేను ఇంత డబ్బున్నవాణ్ణి కదా అనుకొని ఉంటే రక్షణ వచ్చేది కాదు. అవునా కాదండి? ఈరోజు మనం కూడా యథార్థ హృదయం లేకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడు కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యమే చెబుతుంది, యథార్థ హృదయం కలిగి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని. 131వ కీర్తన చదివి ముగించుకుందాం. 131 121 కరెక్టేనండి. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దావీదు గారు సామాన్యమైన మనిషా? నీలాగా నాలాగా ఇవాళ కష్టపడితే సాయంత్రానికి తినే రకమా? గొప్పవాడండి, రాజు, గొప్ప శ్రీమంతుడు, చాలా ధనవంతుడైపోయాడు. తను ఉండవలసిన స్థానము నుంచి దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడ ఉండవలసిన వాడు అంటే అరణ్యంలో ఉండేవాడు. గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం మీద నుంచి కూడా దేవుడికి మొర పెడుతున్నాడు. అయ్యా, నేనింత గొప్ప అనుకొని, నేనింత డబ్బుందని అనుకొని, ఇంత ధనవంతుని అనుకొని నేనేమి నీ విషయంలో చిన్నగా లేదు. నాకు సహాయం అసలు ఎక్కడి నుంచి వస్తుందో. నేను వీళ్ళందరూ ఇంత గొప్పవాడిని అయ్యాను, కానీ నాకు సహాయం మాత్రము ఏ వైపు చూసినా రావట్లేదండి. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? మనం ఏం చేస్తాం? కొండల తట్టు కన్నులెత్తాం. ఎటువైపు ఎత్తుదాం మన కన్నులు? కొండల వైపు. ఎందుకంటే నచ్చిన కూర వండావా? రోజు ఇదే కూర, రోజు ఇలాగే పెడతావా? నేను ఎలా తిన్ను? నేను అంటుంటాను ఇంట్లో, ఊరికి ఉప్మా తినాలా అంటుంటాను. నేనైతే అంటుంటాను, మన అన్నది చెప్తున్నాను నేను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే క్రైస్తవమైన మన మనసంతా ఇప్పుడు కూడా ఇటువైపు వెళ్ళిపోద్ది. దావీదు ఆలోచన ఏంటో తెలుసా? కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను అన్నాడు. ఎందుకంటే నలువైపుల నేను ఎటు చూసినా సహాయం చేసే వాళ్ళు వస్తారేమో అనుకుంటున్నాను, కానీ ఎవరు లేరు. నాకు సహాయం చేసేవాడవు నీవే తండ్రి. ఈరోజు యథార్థమైన హృదయం కలిగిన వారు చేయవలసినటువంటి ప్రార్థన అండి ఇది. మీకు 2-3 వాక్యాలు ఎందుకు చూపించానంటే, మనకంటే సామాన్యమైన మనుషులు వీళ్ళు. ఏలియా కూడా అడవి మనిషే, కట్టుకోవడానికి కూడా వస్త్రధారణ తెలియనటువంటి వాడు. ఆయన చరిత్రలో చూస్తే ఆహారం అంటే మనం ఈరోజు తిన్నటువంటి రుచికరమైన ఆహారం తినేవాడు కాదు. అడవి తేనె తాగినటువంటి వాడు, అడవి మనిషిలాగా బ్రతికినటువంటి వాడు, ఒక టార్జన్ లాగా ఉండేవాడు. అంటే కంపు కొట్టేవాడు అని ఒక మాటలో చెప్పాలంటే. మనం ఏమంటాం? 4 రోజులు స్నానం చేయకపోతే అడవి మనిషి వారా నువ్వు? ఇన్ని రోజులు అలా స్నానం చేయకుంటుండే అంటావా? అడవి మనిషిలాగా ఉన్నవారు నువ్వు. గడ్డ పెంచుకుంటే అడవి మనిషి అంటాం.
జుట్టు పెంచుకుంటే అడవి మనిషి అంటాం, స్నానం చేయకపోతే అడవి మనిషి అంటాం, మాటలు మంచిగా మాట్లాడకపోతే అడవి మనిషి అంటాం, ప్రవర్తన మంచిగా లేకపోతే అడవి మనిషి అంటాం. అంటే ఎన్ని క్యారెక్టర్లు కలిగి ఉన్నాడు ఒక ఏలియా చెప్పండి. అడవి మనిషిగా అంతఃపురానికి వెళ్ళాడండి. ఎంత ధైర్యం ఉండాలండి అసలు. అసలు అంతఃపురానికి వెళ్ళి రాజుతో గొడవ పెట్టడం అంటే సామాన్యమైన విషయమా? ఒక మంత్రి వచ్చాడంటేనే మనం కలవడానికే వెళ్ళలేం. మనం మామూలుగా ఇప్పుడు ఒక మంత్రి ఇప్పుడు వచ్చాడంటే మన ఇంటి సమస్య చెప్పడానికో, మన బజార్లో ఉన్న సమస్య చెప్పడానికో, మన మండలంలో ఉన్న సమస్య చెప్పడానికో వెళ్ళనిస్తారా? మన్నే ముందు ఆ మంత్రికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని కలవాలి ముందు మనం. కానీ ప్రభుకి అవన్నీ లేవు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తావా? నీ కుటుంబం యథార్థంగా ప్రార్థన చేస్తుందా? అప్పుడు నువ్వే డైరెక్ట్ అపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. నేను కూడా అదే చెప్తుంటాను కదా, ఎవరి ప్రార్థన వాళ్ళకి దీవెనలు కురిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నమ్మాలండి. క్రైస్తవులమైన మనము క్రీస్తును కలిగి ఉండాలి అంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు కలిగి ఉండాలి. ప్రభు అదే చెప్పాడు, ఇదిగో ఈ ప్రార్థన మీరు ఇలా చేస్తే మీకు అన్ని సమకూర్చబడతాయి, మీకు అన్ని వచ్చేస్తాయి. కానీ మీరు అరవడమో, గోల చేయటమో, ఇంకేదో చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు. ఒకవేళ ప్రభు అయిన యేసు క్రీస్తు గనక ఈ ప్రార్థన చేసేటువంటి శక్తిని శిశువులకు ఇవ్వకపోతే మన భారతదేశానికి సువార్త వచ్చేది కాదండి. మనం రక్షణ పొందుకునే వాళ్ళము కాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినటువంటి మాటలు అవి. విధానం నేర్పాడు, ఒక పద్ధతి నేర్పాడు. ఆ పద్ధతి ప్రకారంగా బ్రతికి అన్యుల ఎదుట కూడా క్రీస్తును ప్రకటించినటువంటి వాళ్ళని చూశాం ఈరోజు. మరి ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ గృహ కూడికకు వచ్చినటువంటి వాళ్ళము మనము క్రీస్తును కలిగి ఉండకపోతే మళ్ళీ మనం మైసూర్ బోనాలోకి వచ్చినట్టే. ఈ రోజు నుంచి క్రైస్తవుడుగు పుట్టిన మనము, లేదా క్రైస్తవుల్ని కలిగినటువంటి, క్రీస్తును కలిగినటువంటి మనము క్రైస్తవుడిగా ప్రార్థన శక్తిని పొందుకుందాం. హల్లెలూయా. ఇందాక బ్రదర్ మంచి మాట పాడాడు. నేను ఇవాళ చాలా సంతోషించాను. ఎందుకంటే క్రైస్తవులలో లేనటువంటిది ప్రార్థన శక్తి లేదు. తెలుసు, మనకి ప్రార్థన చేస్తే అన్ని కలుగుతాయని తెలుసు, అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడని తెలుసు. కానీ ప్రార్థన చేయడానికి ఓపిక ఉండట్లేదు, టైం అసలే ఉండట్లేదు మనకి. ఎందుకు టైం ఉండట్లేదు? బాగా ఏంటంటే సమయానికి మించిపోయినటువంటి పనులు, తలకి మించిన పనులు అంటాం కదా. మార్తమ్మ గారు లాగా అయిపోయాం మనం అందరం. మార్తమ్మ గారు ఏం చేసిందంటే ప్రభు యేసుక్రీస్తు వస్తే పనులన్నీ విస్తారంగా పెట్టేసుకుంది. పనులు విస్తారమైనటువంటి పనులు పెట్టుకోవడం వల్ల ప్రార్థన చేసే సమయం మనకి ఉండట్లేదు పిల్లారా. అందుకని ఆలోచన చేద్దాం. అంటే వీళ్ళని గురించే చెప్తున్నాను నేను కాదండి, అందరికీ చెప్తున్నాను నేను, మనమందరం, నేను కూడా ఇంక్లూడ్. ఒక సమయం మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, యథార్థవంతుల ప్రార్థనను ఆలకిస్తానన్నాడు. యథార్థంగా ప్రార్థన చేద్దాం. యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దీవెనలు ఇస్తాడండి. ఆ దీవెనలను పొందుకోవడానికే ఈ గృహ కూడికలోనికి మనమందరం చేర్చబడ్డాం. ఈరోజు ఈ వర్తమానాన్ని విన్నటువంటి నువ్వు, నేను ఈ 31వ కీర్తన గ్రంథాన్ని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చదవండి. ఇంకా చాలా గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. మరి సమయాన్ని బట్టి నేను ఎక్కువ మీకు చెప్పలేకపోతున్నాను. చాలా గొప్ప మాటలు ఉంటాయి దాంట్లో. మీరు ఎవ్వరు కూడా మర్చిపోకుండా దాన్ని ఒకసారి చదవండి. ఏ అపాయం రాకుండా దేవుడు ఎలా కాపాడుతాడు అనేటువంటి సందర్భాలు, నేను అనేక మందితో ఉన్నప్పుడు ఎలా కాపాడుతాడు అనేటువంటి సందర్భాలు, చాలా మంచి వర్తమానము అందులో రాయబడి ఉంది. నిజంగా యథార్థవంతులుగా మనం ఉంటే అన్ని దీవెనలు దేవుడు ఇస్తానంటే మనమే మన యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి అయినా మన యొక్క కుటుంబంలో, ఈ గృహంలో, మన సంఘంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా యథార్థ హృదయం కలిగి, యథార్థ హృదయం అంటే ఏదో అబద్ధం లేనిది, నీతిది, ఇవన్నీ కాదండి నేను అనేది. యథార్థమైనటువంటిది అంటే నీ సమయము, నువ్వు ఏ సమయానికి దేవునికి ప్రార్థన చేయాలనుకుంటున్నావు ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు. నేను చెప్పే సమయం అక్కర్లేదు, అయ్యగారు చెప్పే సమయం అక్కర్లా. నువ్వు ఏ సమయం ఇవ్వగలవు? అందుకే ప్రభు అంటాడు కదా, నువ్వు ఏ సమయానికైతే నీ సమయాన్ని ఇస్తావో ఆ రోజే దేవుడు అలవాటు పడిపోతాడు నీ దగ్గర రావడానికి. అందుకే అంటాడు కదా, ఈ యొక్క 1 తిమోతి అనుకుంటాను 3వ అధ్యాయంలో, అంత్యకాలములు వచ్చాయి కనుక, అంత్య దినములు వచ్చాయి కనుక అపాయకరమైనటువంటి కాలములు వచ్చేసాయి. అపాయాలు, కాలములు, దినములు,
కాలములు దినములు వ్యత్యాసాలు ఏంటో మీకు నేను ఆ సంఘము ఆరాధనలో చెప్తాను ఒకసారి. మీకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన మధ్య ఉన్నాయో మీకు అర్థం కావట్లా. అయ్యగారు చెప్పినటువంటి మాట అది నిన్న సాయంత్రము జస్ట్ ఒక అర్ధ గంట ముందు నేను వెళ్ళే ప్లేస్ లోనే జరిగింది. అది నవభారత్ దగ్గరే. జస్ట్ ఇంకొక అర్ధ గంట అయితే నేను అక్కడికి వెళ్ళిపోతాను. వాళ్ళు విఎం బంజారా తండ్రి కొడుకులు విఎం బంజారా నుండి ఏదో పని మీద వచ్చారు, రిటర్న్ అవుతున్నారు. వాళ్ళకి బస్సు గుద్దేసింది, ఇద్దరు స్పాట్ డెత్ అక్కడే. ఎంత అపాయకరమైనటువంటి సమయంలో సంచరిస్తున్నాం మనం అర్థం కావట్లే మనకి. మనం ఏమనుకుంటున్నామంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం పర్లేదు అనుకుంటున్నావు. హఠాత్తుగా పిడుగు పడ్డప్పుడు చెట్టు ఎలాగైతే కాలిపోతుందో మానవ బ్రతుకులు అలా అయిపోయాయి. రక్షణ లేదు అసలు. నువ్వెంత కాపాడదాం అనుకున్నా రక్షణ ఉండట్లేదు. అందుకే ప్రియులారా, అపాయకరమైనటువంటి దినములు వచ్చాయి కనుక ఇప్పుడు మనము హృదయం కుమ్మరించాల్సిన సమయం. నా పిల్లలేంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా భార్య ఏంటి, నా భర్త ఏంటి, నా గృహం ఏంటి, అసలు నా ఇంటి యొక్క పద్ధతి ఏంటి, నేను ఎలా ఉండాలి? ఈరోజు ఈ ప్రశ్నలు మనకు వస్తే మనం ప్రార్థన చేయగలుగుతామండి. భయం కలగాలిగా ముందు. భయం లేకపోతే చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? రోడ్డుకి వెళ్ళ మాకు ఎందుకు? ముందు చెప్పాం వాళ్ళకి, జాగ్రత్త, ముందు అక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి, ప్రమాదం జరుగుద్ది, అందుకే నువ్వు బయటికి వెళ్ళమాకో. చెల్లి అంటూ ఉండదు, వీళ్ళు ఊక బయటికి వెళ్తారా అనేసి ఇంట్లో పెట్టేశామంట. అవును, ఇంట్లో ఉంచాలి వాళ్ళని, ఎందుకంటే జాగ్రత్త కలిగి ఉండాలి. మరి క్రైస్తవుడిగా మన జీవితం కూడా జాగ్రత్తగా ఉండాలా వద్దండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలే, మీరు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఇది క్రైస్తవుడి యొక్క పని. అందుకే క్రైస్తవుడిలో క్రీస్తు ప్రార్థన ఉండాలి. ఇది నేను చెప్పాల్సిన అంశం ఈరోజు. క్రైస్తవుడిలో క్రీస్తు ప్రార్థన ఉండాలి. అంటే క్రీస్తు ఎలా చేశాడు ప్రార్థన? సమయంతో చేశాడా? సమయంలో అందరూ చేశాడా? ఎప్పుడైనా ప్రార్థన చేశాడండి. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వస్తే నేను ఇలా మంగళవారము శుక్రవారము నేను చేయనన్నాడా? వెంటనే ప్రార్థన చేసేసాడు. గుడ్డివాడు వస్తే ఇవాళ నేను చేయకూడదురా, నేను ఇవాళ ఉపవాసం నేను చేయకూడదు అని చెప్పాడా? చెప్పలా. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి వెంటనే ప్రార్థన చేసేవాడుగా మారిపోవాలి. మనం మారలేకపోతున్నాం. అందుకే ఈరోజు మన హృదయాన్ని గురించి, మన గృహమును గురించి దేవునికి అప్పచెప్పుకొని ఈ రోజు నుంచి అయినా ఒక సమయాన్ని, ఆ సమయంలో దేవుడితో మాట్లాడడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఎందుకంటే మన బ్రతుకులు చాలా చాలా తక్కువైపోతున్నాయి. మొన్న ఒక సేవకుడు చెప్తూ ఉంటే నేను విన్నాను. మనం అనుకోవచ్చు 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాను అనేసి. 80 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు క్యాల్కులేటర్ చేస్తే 29,000 రోజులేమో వచ్చాయి. అంటే ఒక్కొక్క దాన్ని క్యాల్కులేటర్ చేస్తే మన బ్రతుకు విలువ అర్థమైపోతుందండి. మన బ్రతుకు విలువ ఏంటో తెలిసిపోతుంది. అంటే భయపడడానికి సంకేతాలు ఇవన్నీ. నేను భయపడినండి, నేను దేవుడు అంటే నమ్మనండి అంటే అదంతా ఎవరిష్టం వాళ్ళది. కానీ క్రైస్తవుడిగా క్రీస్తు నేర్పిన ప్రార్థన చేసి ఉజ్జీవముతో సంఘ పాలనలో, కుటుంబ పాలనలోను దేవుని మాదిరిగా నడుచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. మంచిది. మన మధ్య ఉన్న సువార్థికులు మరి అన్నయ్య ఈ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఆ చివరి ప్రార్థన నేను చేస్తాను. తర్వాత మనకు మధ్య ఉన్న అతిథులు సేవకులు దీవెన ప్రార్థన ఇస్తారు. నైచిన ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం సమయంలో తండ్రి సంఘాన్ని అంతా కూడబెట్టి తండ్రి అయ్యా నీ బిడ్డల మధ్య తండ్రి మరి ఈ గృహంలో అద్భుతంగా మరి వాక్య పరిచర్య చేసిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ముందుగా తండ్రి మరి జక్కయ్య జీవితాన్ని గురించి సేవకులు చెప్పిన విధానం బట్టి ముందుగా వందనాలు, స్తోత్రాలు. అయా జక్కయ్య జీవితం కాకుండా తండ్రి జక్కయ్య మారు మనసు కలిగిన తర్వాత జీవితం ఎలా అవును తండ్రి, అలాంటి జీవితాలని మా జీవితాల్లో కూడా తండ్రి ఫలింపు చేయండి ప్రభా. మేము కూడా తండ్రి ఏమైనా పాపాలు చేస్తున్నామో, తప్పులు చేస్తున్నామో తండ్రి వాటిని సరిదిద్దుకొని తండ్రి అయా మంచి జీవితాన్ని జీవించే కృపణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇతబడిన వాక్యం బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఎందరో హృదయాలు తెరింపబడ్డాయో నాకు తెలియదు ప్రభా. అవును నీ వాక్యం నీ మాట ప్రభా. అవును నాయనా. అయ్యా అనేక జీవితాల్లో మనం వెలుగుగా ఉండే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాం. అవును తండ్రి, మీకు అలాగా తండ్రి రెండవ వర్తమానంలో కూడా తండ్రి అయ్యా మీరు మీ విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవును. అయ్యా క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా ప్రార్థన కలిగి ఉండాలి, ఎలా మారు కలిగి ఉండాలి నీ వాక్యం తెలియజేస్తుంది. దాన్ని బట్టి అవును తండ్రి, మీకు స్తోత్రం. ఈ జీవితాన్ని తండ్రి మా జీవితాల్లో ఉండే కృపను దయచేయండి. ముఖ్యంగా ఈ గృహంలో తండ్రి ఈ వాక్యం వినిపింపజేయబడ్డది అంటే ప్రభా అవును ఈ గృహంలో తండ్రి మరి ఎటువంటి లోపం ఉందో నీకే తెలుసు. అవును నాయన, ఆ ఈ గృహాన్ని సరిచేయండి తండ్రి. సరిచేయండి ప్రభు. నీకే వందనాలు. సరిచేయగల దేవుడు మీరు ఒక్కరే. అవును ప్రభా, నీకే అయ్యా మాట్లాడే దేవుడు మీరు ఒక్కరే. అవును తండ్రి, నీకు వందనాలు. జీవము గల మాట నీది ప్రభా. అవును తండ్రి, అయ్యా నీకు ఈ వందనాలు. లోకంలో తండ్రి ఎవరు కూడా మాటలాడలేని వారిగా ఉన్నారు ప్రభా. తండ్రి, మీరు నీకు ఒక్కరే తండ్రి మాటలాడే దేవుడుగా ఉండి అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. స్తోత్రాలు. ఈ గృహంలో తండ్రి మీరు కూడా మాట్లాడి ఒక గొప్ప వెలుగుగా ఉండి ఈ గృహంలో ఉన్న లోటుని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తమ్ముడు చెప్పిన విధానం బట్టి చూస్తే ప్రభా ప్రార్థన మరి లోటుగా ఉందేమో అనిపిస్తుంది ప్రభా. అవును తండ్రి, దాన్ని సరిచేయండి. సరిచేయండి నాయన. వారికి ఉన్న ఆర్థిక బాధలు తీసివేయండి. అవును. వారికి మానసిక ప్రశాంతత దయచేయండి. దయచేయండి తండ్రి. అయ్యా వారికి నాయన మంచి పని కల్పించండి. అవును నాయన. ఉన్న ఆగిపోయిన పనులు మరి పునరుద్ధరింపచేయండి. అవును తండ్రి, నీకు వందనాలు. ముఖ్యంగా ఈ బిడ్డ తండ్రి నీ బిడ్డ నిన్ను నమ్ముకున్న కుటుంబం ప్రభా ఎప్పటికీ అన్యాయం చేయను అన్నావు కనుక అవును నాయన. అయ్యా మరి ఈ కుటుంబంలో ఏది లోటుకుందో దాన్ని సరి చేసుకొని అవును. ముఖ్యంగా ఈ ప్రార్థన శక్తితో ఈ కుటుంబం ఉత్తేజపడి అయ్యా బహుగా ఫలించే కృపను భాగ్యాన్ని దయచేయమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన చేస్తున్నాను కుటుంబం కొరకు. అందరము దేవుని నామాన్ని బట్టి సమకూర్చబడి ఉన్నాం కనుక ఆ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఆత్మీయ సహోదరుడు, సహోదరి, ఆత్మీయ తల్లి, తండ్రి గారు ప్రభువా ఎన్నో దినముల నుంచి నాయన ఈ గృహములో చిన్న కుమారుడు తండ్రి మరి ప్రవీణు నాయన డబ్బులు మా మధ్య లేకపోయినప్పటికీ తండ్రి ఈ కుటుంబము ఆ కుమారుణ్ణి మర్చిపోలేక అనేక సందర్భాలలో తండ్రి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకొని వస్తున్నారు. ఇదిగో నాయన ఆ కుమారుడు విడిచి వెళ్ళినటువంటి జ్ఞాపకాలు ఇదిగో ఈ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలతో కలిసి నాయన ఈ కుటుంబ యజమానురాలు తల్లిదండ్రులు ప్రభువా ఆ యొక్క జ్ఞాపకాలను పిల్లలపైన పెంచుకుంటూ సంతోషంగా ఉండటానికి చక్కటి అవకాశాన్ని మీరు కల్పింప చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు నాయన, వారి హృదయం నెమ్మది కలిగి ఉండటకు సహాయము కలుగ చేయండి. ఏవైనా లోపములు ఉన్నప్పుడు తండ్రి నీవు మాత్రమే సరిచేయమని అడుగుతూ ఉన్నాం. శరీరానికి కలిగినటువంటి గాయములను వైద్య శాస్త్రంలో ఎలాగైతే నాయన వాటిని నయం చేయడానికి అనేకమైనటువంటి మెడిసిన్ వాడుతున్నారో ఆ విధానాన్ని తండ్రి ప్రార్థన శక్తితో ప్రభువా ఈరోజు వారి హృదయములను కూడా నాయన శుద్ధి చేసి సమాధాన హృదయాన్ని వారి ఇరువురికి కలుగ చేసి ఈ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని సమకూర్చమని అడుగుతున్నాం. అలాగే తండ్రి మరి ఒక జంటగా జీవిస్తున్నటువంటి సహకారులు అబ్రహామును బట్టి షారాను బట్టి నాయన నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ కుటుంబంలో తండ్రి వారి తల్లిదండ్రులు చేయుచున్నటువంటి జీవన పోరాటములో ప్రభువా మీ పిల్లలు కూడా తమ వంతుగా జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయా వీరిని మీరు ప్రేమించి ఆదరించి వీరికి ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి కుమారుడు తండ్రి మా మధ్య లేకపోయినను ప్రభువా ఆ కుమారుడి యొక్క జ్ఞాపకాలను పిల్లలలో చూసుకొనుచు నాయన ఈ ఇద్దరి పిల్లలను కూడా తండ్రి క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు మాత్రమే నడిపించమని అడుగుతూ మెండైన దీవెనలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో నాయన అలనాడు తండ్రి ఆది సంఘములో ప్రభువా అకుల్లా ప్రిస్కిల్లాలు తండ్రి మీ పరిచర్యలో తమ పని తాను చేసుకొనుచో పౌలు గారికి ఏ విధముగానైతే సహకారులుగా ఉన్నారో ప్రభువా ఇదిగో ఈ కుటుంబము తండ్రి ఇక నుంచి నాయన యథార్థమైన హృదయము కలిగి ఈ భార్యాభర్తలు కూడా తండ్రి అకుల్లాల ప్రిస్కిల్లాల వల్లే తండ్రి అభివృద్ధి పొందుటకు తండ్రి వారి చేతి వృత్తులను దీవించమని అడుగుతున్నాము. వారి యొక్క వృత్తులను ప్రభువా ఆదరించమని అడుగుతూ ఉన్నాం. సహోదరుడు తండ్రి పని లేకనైనా నీరసించిపోకుండా తండ్రి సహాయము మీరు కలుగ చేయండి. దావీదు వలె ఈ రోజు మేమందరము ఆ కుటుంబ యజమాని తరపున మేము అడుగుతున్నాము తండ్రి
కొండల తట్టు కనులెత్తి నాకు సహాయం యెహోవా యొద్ద నుండి వచ్చుచుంది అని చెప్పాడు. ఆ దావీదు వలె తండ్రి కుమారుడికి సహాయం నీ యొద్ద నుంచి లభించమని విధానాన్ని, మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి చెల్లి యొక్క చేతి వృత్తిని ప్రభువా మీరు అభివృద్ధి పరచండి. తన ఆరోగ్యాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి. ఆ కుటుంబ పనిలో ప్రభువా అలనాడు తబితాకి ఏ విధముగానైతే నైనా చక్కటి ఆదాయాన్ని సమకూర్చారు ప్రభువా, ఆ విధంగా నీ కుమార్తెను కూడా తండ్రి మీరు అభివృద్ధి పరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి చిన్నపిల్లలు ఇద్దరు ఈ యొక్క గృహంలో ఉంటుండగా మెండైన ఆశీర్వాదాన్ని, మెండైనటువంటి దీవెనలను వారికి కలుగ చేయండి. వారు చదువుకొనిచుండగా చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి జ్ఞానాన్ని మీరు కలుగ చేయమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో వచ్చినటువంటి వారందరము కూడా ఈ కుటుంబము మెండైన ఆశీర్వాదాలు పొందుకొని మీ దైవ దీవెనల చేత పోషింపబడి సంఘం ఎదుట సాక్షిగా నిలబడే కృపనిచ్చి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొని చూడమని, కూడి వచ్చిన మాకును తిరిగి గృహాలకు చేరు వరకు మీ శాంతిని, సమాధానాన్ని సమకూర్చమని, మా మధ్యన సేవకులకు కూడా వారి కుటుంబ పరిచర్యలోను, సంఘ పరిచర్యలోను, ప్రయాణ పరిచర్యలోను మీరు తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని కృప, కుమారుడి యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యందలి సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూను సమకూర్చబడి ఉన్న మనకును, మనల్ని ఆహ్వానించినటువంటి దేవుని ప్రేమకు పాత్రులై ఈ కుటుంబము నివసించుట కొరకును ఆయన కృప సదాకాలము మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు నామమే చేయం, ప్రభువైన యేసుక్రీస్తులో రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, క్రీస్తు సమాధానాన్ని అవలంబిస్తూ, క్రీస్తు సమాధానాన్ని ప్రకటించుకుందాం. అందరు పొందనాలండి.